గుడ్ మార్నింగ్. ఓపెన్ స్కూల్ డిగ్రీ వాళ్ళకి బిఏ గ్రూప్ 4th సెమిస్టర్ సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాం. సాంఘిక మత సంస్కరణోద్యమాలు పాఠాంశంలోగా బ్రహ్మ సమాజం గురించి వివరించబోతున్నాను. 19వ శతాబ్దంలో ప్రారంభమైంది బ్రహ్మ సమాజం. 19వ శతాబ్దం మొదటి 50 సంవత్సరాలలో సామాజిక మత రంగాలలో బలమైన సంస్కరణల వెల్లువ ఉప్పొంగింది. బెంగాల్లో మొదలైన మత సంస్కరణోద్యమాలలో రాజారాం మోహన్ రాయ్దే అగ్రస్థానం. రాజారాం మోహన్ రాయ్ 1772-1833 అంటే 1772-1833 వరకు ఈయన యొక్క జీవిత చరిత్ర. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజారాం మోహన్ రాయ్ ఐరోపా ఉదార భావాల వల్ల ప్రభావితుడైనాడు. అతడు గొప్ప సంస్కర్త, మానవతావాది. నైరాశ్య స్థితి నుంచి దేశం విముక్తి పొందాలంటే సామాజిక మత రంగాలలో తీవ్రమైన సంస్కరణలు ప్రవేశపెట్టాలనే అవసరాన్ని గుర్తించారు. విగ్రహారాధనను వ్యతిరేకించి ఏకస్వరోపాసనను సమర్థించారు. ఇస్లాం, సూఫీ సిద్ధాంతం, క్రైస్తవ మత నీతి బోధనలు, ఉదారవాద, హేతువాద, పాశ్చాత్య సిద్ధాంతాలు, మత ఆధ్యాత్మిక దృక్పథాలు రాజారాం మోహన్ రాయ్ని ప్రభావితుణ్ణి చేశాయి. రాజారాం మోహన్ రాయ్ భారతీయ సాంస్కృతిక జాగృతికి మూల పురుషుడు. బ్రహ్మ సమాజం అన్ని మతాలను అనుసరించే వారి చర్చా వేదిక, వర్గరహిత సమాజంగా పరిణామం చెందాలని కోరుకునేది. బ్రహ్మ సమాజికులు ఒకే దైవాన్ని నమ్మారు, విగ్రహారాధనను త్యజించారు. రామ్మోహన్ రాయ్ వర్ణ వ్యవస్థను, ఛాందస బ్రాహ్మణుల దౌష్ట్యాన్ని, కర్మకాండలను, విగ్రహారాధనను ఖండించారు. హిందూ మతంలోని లోపాలను తొలగించి వేదాలను, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించాలనేదే బ్రహ్మ సమాజం ప్రధాన ఆశయం. అతని నాయకత్వంలో బ్రహ్మ సమాజం సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఏకస్వరోపాసన బ్రహ్మ సమాజం అనుసరించిన ముఖ్య సిద్ధాంతం. బ్రహ్మ సమాజం విశ్వ మానవ సౌభ్రాత సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటింది. అన్ని మతాలను, మత గ్రంథాలను గౌరవించాలని ఉపదేశించింది. కానీ ఏ మత గ్రంథాన్ని ప్రామాణికంగా స్వీకరించలేదు. బ్రహ్మ సమాజాన్ని సాంఘిక మత సంస్కరణోద్యమంగా వర్ణించవచ్చు. ఆధునిక సంస్కృతి ప్రాధాన్యతను గుర్తించి ఆ సంస్కృతి ప్రజల్లో ప్రచారం కావడానికి దేశంలో విద్యా సంస్థలను స్థాపించింది. హిందూ మతాన్ని త్యజించటానికి బ్రహ్మ సమాజం ఇష్టపడలేదని, పాశ్చాత్య మత సిద్ధాంతాల వల్ల ప్రతిస్పందించి ఉదార భావాలు స్వీకరించడానికి ఇష్టపడుతోందని రామ్సే మేక్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. రామ్మోహన్ రాయ్ మరణానంతరం విశేషానుభవజ్ఞులు, సంస్కారవంతులైన దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్లు క్షీణిస్తున్న బ్రహ్మ సమాజాన్ని పునరుద్ధరించారు. ఈ మహత్తర సంస్థ పునరుజ్జీవన కృషిలో వారి పాత్రను పరిశీలిద్దాం. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1817-1905 ప్రాచీన భారతీయ విజ్ఞానం, నూతన పాశ్చాత్య భావ పరంపరల ప్రతీక దేవేంద్రనాథుడు తత్వబోధినీ సభ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. ఇతడు ప్రారంభించిన మాసపత్రిక తత్వబోధిని బ్రహ్మ సమాజ్ అధికార పత్రిక అయింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిశ్రాలు ఈ పత్రికకు విలువైన వ్యాసాలను వ్రాసి పంపేవారు. వేదాలను, ఉపనిషత్తులను బోధించడానికి తత్వబోధినీ సభను స్థాపించాడు. వేదాలు అపౌరుషేయాలని
అపౌరుషేయాలని బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు ఏకైక పునాది అని దేవేంద్రనాథ్ ఠాగూర్ ప్రగాఢంగా నమ్మాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి చాలామంది ప్రచారకులను నియమించాడు. 1843లో దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజ్ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి నవచైతన్యాన్ని రేకెత్తించాడు. బ్రహ్మ సమాజ్ వితంతు పునర్వివాహ ఉద్యమానికి పూర్తి మద్దతునిచ్చింది. బహుభార్యత్వాన్ని నిషేధించాలని కోరింది. స్త్రీ విద్యను ప్రోత్సహించింది. అక్షయ్ కుమార్ దత్త నాయకత్వంలో బ్రహ్మ సమాజ్లోని యువవర్గం వేదాల ఆధిక్యత పట్ల విమర్శనాత్మక దృక్పథాన్ని అలవరుచుకుంది. దేవేంద్రనాథుడు అక్షయ్ కుమార్ అభిప్రాయాల పట్ల సానుభూతిని చూపించాడు. ఏకస్వరోపాసనను సమర్థించడానికి దత్త ఉపనిషత్తులోని ప్రత్యేక భాగాలను సంకలనం చేశాడు. సహజ విశ్వవ్యాప్తి ఆసక్తవాద సిద్ధాంతాన్ని మూర్తీభవింపజేస్తూ మత వ్యవస్థను పటిష్టం చేయడానికి ఒక కొత్త ఒప్పందాన్ని రూపొందించాడు. చివరి సంవత్సరాలలో దేవేంద్రనాథుడు ఆధ్యాత్మిక మత గ్రంథాల అధ్యయనంలో నిమగ్నుడైనాడు. కేశవ చంద్ర సేన్ 1838 1884 కేశవ చంద్ర సేన్ బ్రహ్మ సమాజ్లో ప్రముఖ నాయకుడు. 1875లో ఇతడు బ్రహ్మ సమాజ్లోనూ చేరాడు. కొత్త మతాన్ని ప్రచారం చేయడానికి దేశంలో చాలా ప్రాంతాలను సందర్శించాడు. అతని కృషి ఫలితంగా బ్రహ్మ సమాజ్ ఉద్యమం జనాదరణ పొందింది. కేశవచంద్రుని చైతన్యవంతమైన వ్యక్తిత్వం, అకుంఠిత దీక్ష, భావావేశంతో కూడిన ఉత్సాహం, వాక్చాతుర్యాల వల్ల ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజాదరణను పొందింది. సాంఘిక సంస్కరణల పట్ల కేశవచంద్రుడు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. సంస్కరణలు అమలు పరచడానికి తన శక్తిని ధారపోయడానికి సిద్ధమైనాడు. కేశవచంద్రుని చైతన్యవంతమైన నాయకత్వం వర్ణాంతర వివాహాలు, వర్ణాంతర భోజనాలు, వితంతు పునర్వివాహాలు జరగాలని, ఘోషా పద్ధతిని తొలగించాలని ఉద్యమాలు ఎక్కువగా కొనసాగాయి. స్త్రీ విద్యను ప్రోత్సహించాలని అర్థించాడు. బాల్య వివాహాలను, బహుభార్యత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కేశవచంద్ర సేన్ స్థాపించిన నవవిధాన్ బ్రహ్మ సమాజ్ హిందూ పవిత్ర గ్రంథాలు నుంచి మాత్రమే కాకుండా క్రైస్తవ, బౌద్ధ, ఇస్లాం పవిత్ర గ్రంథాల నుంచి కూడా ఆయా సిద్ధాంతాలను జీర్ణించుకుంది. 1878లో కేశవచంద్ర సేన్ మతపరమైన కారణాల వల్ల బ్రహ్మ సమాజ్ నుండి విడిపోయాడు. అంతేకాకుండా తన 14 సంవత్సరాల కుమార్తెను కూచ్ బిహార్ హిందూ మహారాజుకిచ్చి వివాహం చేయడంతో అతని మీద నమ్మకం సడలి అనుచరులు తిరగబడ్డారు. కేశవచంద్రునితో విభేదించిన వారు సాధారణ బ్రహ్మ సమాజ్ అనే కొత్త సంస్థను స్థాపించారు. ఈ బ్రహ్మ సమాజ్